ఎజ్రా 2వ అధ్యాయము 1-70 వచనములు. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, షెరాయా, రెయెలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరెతు, బిగ్వాయి, రెహూము, బయానా అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీయుల యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172, షెఫట్య వంశస్థులు 375, ఆరాహు వంశస్థులు 775, పహోత్మోయాబు వంశస్థులు, యేషూవ, యోవాబు వంశస్థులతో కూడా 2812, ఏలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 945, జక్కాయి వంశస్థులు 760 మంది, బానీ వంశస్థులు 642, బేబై వంశస్థులు 623, అజ్గాదు వంశస్థులు 1222, అదోనీకాము వంశస్థులు 666, బిగ్వాయి వంశస్థులు 2056, ఆదీను వంశస్థులు 454, అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98, బెజయి వంశస్థులు 323, యోరా వంశస్థులు 112, హషుము వంశస్థులు 223, గిబ్బారు వంశస్థులు 95, బెత్లెహేము వంశస్థులు 123, నెటోపా వంశస్థులు 56, అనాతోతు వంశస్థులు 128, అజ్మావేతు వంశస్థులు 42, కిర్యతారీము, కెఫీరా, బెయేరోతు అనువారి వంశస్థులు 743, రామా, గెబ అనువారి వంశస్థులు 621, మిక్మాషు వంశస్థులు 122, బేతేలు, హాయి మనుష్యులు 222, నెబో వంశస్థులు 52, మగ్బీషు వంశస్థులు 156, ఇంకొక ఏలాము వంశస్థులు 1254, హరీము వంశస్థులు 320 మంది, లోదు, హదీదు, ఓనో అనువారి వంశస్థులు 725, యెరికో వంశస్థులు 345, సెనాయా వంశస్థులు 3630 మంది, యాజకులలో యేషువ ఇంటివారైన యెదాయా వంశస్థులు 973, ఇమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హరీము వంశస్థులు 1017, లేవీయులలో యేషువ, కద్మీయేలు, హోదవ్య అనువారి వంశస్థులు కలిసి 74, గాయకులలో ఆసాపు వంశస్థులు 128, ద్వారపాలకులలో షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనువారందరి వంశస్థులు 139, నెతీనీయులలో జీహా వంశస్థులు, హషూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కెరోసు వంశస్థులు, సియహ వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హగాబు వంశస్థులు, షల్మాయి వంశస్థులు, హనాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహారు వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు,
గాజాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పసేయ వంశస్థులు, బెసాయ వంశస్థులు, అస్నా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు, బక్బాకు వంశస్థులు, హకూపా వంశస్థులు, అర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్ష వంశస్థులు, బర్కూసు వంశస్థులు, సిసేరా వంశస్థులు, తెమాహు వంశస్థులు, నెజియాహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను సేవకుల వంశస్థులు, సొటాయి వంశస్థులు, సొపెరేతు వంశస్థులు, పెరేదు వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, షెపట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయిము సంబంధమైన పొకేరేతు వంశస్థులు, ఆమీ వంశస్థులు, నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థులును అందరూను కలిసి 392 మరియు తెల్మలాహు, తెర్హర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలీయులలో కారో తెలియకపోయెను. వారు ఎవరనగా దెలయ్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 652 మరియు యాజకులలో హబయ్య వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లాయి యొక్క కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకొని వారి పేర్లను బట్టి బర్జిల్లాయి అని పిలువబడిన వాని వంశస్థులు. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. సమాజము యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయెను. వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును 7,337 మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును 200 మందియుండిరి. వారి గుర్రములు 736, వారి కంచర గాడిదలు 245, వారి ఒంటెలు 435, గాడిదలు 6,720 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండు యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరూను తమ తమ పట్టణములందు కాపురము చేసిరి.